సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన చిత్ర విచిత్రాలను వివరిస్తున్నారు పోతిన మహేష్ సారు. ఆ వింతలు విశేషాలు ఏందో చూద్దాం. సార్ చెప్పండి. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళని కూడా కొట్టారా? మన పోలీసులే కదా అని 4 బీకుంటారు. అది కూడా తప్పేనా సార్? హోంశాఖ మంత్రి అనిత గారు ఏం మాట్లాడతారో చూడాలి. ఈ మాత్రం దానికి మంత్రి గారు ఏం మాట్లాడతారు లేండి సార్. కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి? స్కూల్ పిల్లలకి కోడి పందాల మీద కిటుకులు ఏమన్నా నేర్పిస్తారేమో సార్. పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు? మీరు మధ్యలో లోకేష్ ఎందుకు సార్ లాగుతుంటారు? మీరు విద్యాశాఖ మంత్రి కదా. అయితే ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. విశాఖపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడి పందాలు ఏర్పాటు చేశారు. ప్రీమియర్ లీగా? ఇదేందయ్యా ఇదే? నేను ఎప్పుడు ఇలా అంటే క్రికెట్ పోటీలకు ధీటుగా కోడి పందాలు పోటీ. కోడి పందాలకు కూడా ప్రీమియర్ లీగా? ఓరి నాయనో. భీమవరంలో క్యాసినోవా సెంటర్ ఏర్పాటు చేశారు. క్యాసినో కూడా పెట్టారా? మరి ఎల్లో మీడియా ఏం చేస్తుంది సార్? నాడేమో క్యాసినోవా అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా. ఇప్పుడు ఏమంటున్నారు సార్? నేడంట సరదా అంటున్నారు. వాళ్ళ కవర్ డ్రైవ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది సార్. తాడేపల్లి గూడెంలో 1,25,00,000 కోడి పందానికి ముహూర్తం పెట్టారు. తెలుసు మీ అందరికి? ఏంటంటే కోడి పందాలకు కూడా ముహూర్తమా? ఏ శాస్త్రం ప్రకారం పెట్టారు సార్ ముహూర్తాలు? కుక్కుడు శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు. మొత్తానికి భలే ఏర్పాట్లు చేశారు సార్. రాష్ట్రం ఎటువైపు పోతుంది చంద్రబాబు గారు? ఆయనకేం తెలుస్తుంది సార్? రాష్ట్రం ఎటువైపు పోతుంది పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు సార్కే తెలీదు, ఇంకా పవన్ సార్కి ఎట్లా తెలుస్తుంది సార్? మీరు మరీను